నా సంఘీభావాన్ని తెలియపరుస్తూ, మరి నాకు తెలిసినంత వరకు క్రైస్తవులు అనేవాళ్ళు ఈ యొక్క ప్రవీణ్ పగడాల మరణానంతరం మాత్రమే చైతన్యవంతులు అవ్వడం అనేది జరిగిందని చెప్పేసి అని నేను నిర్మోహమాటంగా చెప్పగలను. ఎందుకనంటే నేను రికార్డెడ్గా క్రిస్టియన్. నాలో ప్రవహిస్తున్నంత క్రైస్తవ రక్తమే. నేను క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి మరి 3 సీఎంల ద్వారా అవార్డ్స్ రివార్డ్స్ కూడా వచ్చినాయి. నేను గుంటూరు వాసిని, గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చేశాను. 93లో మేము క్రైస్తవులు చైతన్యవంతులు చేయటం కొరకు క్రిస్టియన్ లాయర్స్ కాన్ఫరెన్స్ అనేది కూడా ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ జాన్ డేవిడ్ గారి సహకారంతో ఇక్కడ నేను ఆయనకి లాయర్గా ఉండేవాడిని, లీగల్ అడ్వైజర్గా, అప్పుడు ఒకటి చేయటం జరిగింది. మనము ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి గురించి, ఆయన యొక్క మరణం గురించి మనము ఆలోచన చేయాల్సి వస్తే, మేము 25వ తేదీ నుంచి లెర్ప్ ఉచిత న్యాయ సలహా కేంద్రం రాసుకోండి కావలిస్తే, దాని పేరు మీద ఒక యూట్యూబ్లో మాకు ఒక ఛానల్ నడుస్తుంది. దాని మీద 6,000 మంది పైన దాని సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది ఎలా జరగడానికి అవకాశం ఉంది, ఇంప్రాబిలిటీస్, అన్యాచురలిటీస్, అన్బిలీవబుల్ థింగ్స్ అనే అంశం మీద, అనేక అంశాల మీద మేము దాదాపు చాలా వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేవలం ప్రవీణ్ పగడాల గారి గురించి దాన్ని మనం కొంచెం డెప్త్కి వెళ్తే, మనం కొన్ని విషయాలు ఇంకా మేము చేయాలనుకున్నా కూడా ఈ సభ నుంచి నేను మీకు తెలియపరచదలుచుకున్నాను. ఏమిటంటే, నేను లాయర్గా 84 నుంచి ఇక్కడే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో చేస్తున్నాను. అయితే ప్రవీణ్ పగడాల గారిని మరి ఇటీవల ఐజీ అశోక్ గారు ఆయన ఒకరిని తాగుబోతులు చేశారు. చాలా సంతోషం అండి. తాగుబోతుల్లో కూడా రకాలు ఉన్నారు, మీకు తెలుసో లేదు. దానిలో ఏ రకంగా తీసుకొచ్చారో కూడా మాకు కావాలని ఆయనకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమిటంటే, చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ ప్రబోధకుడు మరి ప్రత్యేకంగా తాగుడు అనేది ఒక పాపమని ఆయన కంఠం ద్వారా, ముక్త కంఠంతో ఆయన ప్రసంగించిన వ్యక్తి ఆ రోజు 24వ తేదీ మార్చి నెల మరి రాజమండ్రి వస్తూ 3 చోట్ల ఆయన వైన్ షాప్కి వెళ్ళినట్టుగా చిత్రీకరించారు. మంచిది. నేను ఇందాక చెప్పినట్టుగా ముందు తాగుబోతుల్లో రకాల గురించి మేము ఆలోచన చేద్దాం. నేను తాగుబోతుల కేసులు చాలా 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 100,000 చేసి ఉంటాను, మానవ హక్కుల్లో కానీ దీంట్లో కానీ. దీనిలో కూడా రకాలు ఉన్నాయి. ఏమిటంటే, తాగుబోతులు అనేవాళ్ళు జనరల్గా ఎప్పుడు తాగుతారా అంటే, వాళ్ళ టైమింగ్స్ ఏంటంటే సాయంత్రం 5 తర్వాత రాత్రి 10 గంటలకి. మీరు కావాలంటే ఏ వైన్ షాప్ కన్నా వెళ్ళండి, మీకు వ్యాపారం ఎప్పుడు చేస్తారు అనేది మీరు ఆలోచన చేస్తే, తాగుబోతులంతా మందు కొనుక్కునే టైం ఎప్పుడండి? సాయంత్రం పని పాటలన్నీ చేసి కష్టపడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి పడుకోవడం కోసం తాగుతారు. దాన్ని తాగుబోతులు అని అంటారు. జనరల్గా తాగుబోతులు చేసే టైం ఏంటంటే సాయంత్రం 5 తర్వాత 10 గంటల వరకు. ఆ టైంలోనే వాళ్ళకి వ్యాపారం కూడా జరిగేది. ఇది గమనించాలి. తర్వాత మీరు పచ్చి తాగుబోతులు అని అంటారు. పచ్చి తాగుబోతులు అంటే రాత్రి బావులు తాగేవాడిని పచ్చి తాగుబోతులు అంటారు. వాళ్ళు సమయానికి సంబంధం లేదు, 24 hours పగలు తాగుతారు, రాత్రులు తాగుతారు. దాన్ని పచ్చి తాగుబోతులు అంటారు. సరే, అది 2వ కేటగిరీ. వాళ్ళు తాగే తిరుగుతూ ఉంటారు, తాగే పని చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. 3వ కేటగిరీ ఏం చేశారు? పరమ తాగుబోతులు. అరే, ఈ జోలికి వెళ్ళమాకండి రా బాబు అని
వాళ్ళు తాగని నిద్ర లేవడం తాగేస్తారు. మరి మూడిట్లో మన ప్రవీణ్ పగడాల గారు ఏ కేటగిరీ నాకు తెలియదు. అశోక్ కుమార్ గారు, మీరు అశోక్ గారు, మేము ఆల్రెడీ రాసి ఇచ్చాము, మేము చెప్తున్నాం, అడుగుతున్నాం, ఏ కేటగిరీలో దీంట్లో పెట్టారు మా వాడిని అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆయన 11 గంటలకి హైదరాబాద్లో బయలుదేరారు. ఇది నగ్న సత్యం. ఈ దీంట్లో దాన్ని ఎవడు కాదనడానికి వీలు లేదు. 2 వీలర్ మీద బయలుదేరాడు, అది కూడా కరెక్టే. వాళ్ళ పిఏ గారు చెప్పారు, వాళ్ళ మిస్సెస్ గారు చెప్పారు, అందరూ చెప్తున్నాం, దానిలో కూడా ఇది లేదు. 11 గంటలకి బయలుదేరిన వాడు ఎల్బీ నగర్లో మొట్టమొదట షాప్ దగ్గరికి వెళ్ళాడు. అంటే 11:30 ఆ టైంలో. నేను చెప్పిన 3 కేటగిరీలో ఏ కేటగిరీ కిందకు వస్తాడు? మీరు పరమ తాగుబోతులు అనే కేటగిరీ కిందకు వస్తాడు లెక్క ప్రకారం. వాళ్ళకి ఇంక వేరే పనే ఉండదు, తాగకపోతే వాళ్ళు ఏ పని చేయలేరు. ఆఖరికి మా లాయర్లు కూడా కొంతమంది తాగి కోర్టులు కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాడు ఏ పని చేసినా తాగందే ఏ పని చేయడు. అంటే ఈయన వెళ్ళిపోయినమాట ఏంటి? ఇంతకుముందు ఆయన చేసిన ప్రసంగాలు, ప్రబోధాలు, దేవుని సువార్త, మరి ఆయన చేసిన సోషల్ వర్క్ అంతా కూడా తాగుతూనే చేశాడా? అంత తాగిపోతే ఆయన ఉదయం 11 గంటలకే మొదలెట్టాడట. మంచిదండి, సరే 11 గంటలకు మొదలెట్టాడు. నువ్వు 3 బ్రాండ్లు చెబుతున్నావు. ఒకటి అదేదో బీర్లు అంటాము, బీర్లు తాగుతారని చెప్పి బీర్లు చెప్పావు, జిన్ను చెప్పావు, రమ్ము చెప్పావు. అసలు 3 కలిపి తాగేవాడు ఎవడన్నా తాగుబోతుల్లో చెప్పిన 3లో ఉన్నవాడు ఎవడన్నా ఒకరిని తీసుకురాగలరా? దిస్ ఇస్ మై డైరెక్ట్ క్వశ్చన్. ఈ 3 రకాలు, ఈ 3 బ్రాండ్లు కలుస్తాయా అనేది మీరు తాగుబోతులను అడగండి. లేకపోతే మీరేమన్నా తాగుతానంటే అశోక్ గారు, మీరు కానీ ఎస్పీ గారు కానీ తాగుతానంటే మేము ఫ్రీగా నేను సప్లై చేస్తాను, దయచేసి ఈ 3 కలిసి తాగడానికి ప్రయత్నం చేయండి సార్, మేము వినయంగా అడుగుతున్నాం, మీరు తాగలరా? ఒకటి. రెండోది ఏంటంటే 11 గంటలకి 11:30కి మొదలుపెట్టిన తాగుబోతు మరి తాగి బండి నడుపుతున్నాడండి. మీరు గమనించండి సార్, ఈ మీరు చెప్పిన 3 బ్రాండుల్లో అతి ప్రమాదమైన బ్రాండ్ ఏంటంటే రమ్ము. రమ్ము గురించి మీకు తెలుసో లేదో నాకు తెలుసు. రమ్ము అనేది చాలా భయంకరమైన వాసన వచ్చే వాటిల్లో, తాగుబోతుల్లో భయంకరమైన వాసన వచ్చేది రమ్మే. ఇది జనరల్గా మిలిటరీ వాళ్ళకి ఇస్తారు, చలి ప్రదేశాల్లో గుండెంత బాగా వేడెక్కడం కొరకు యుద్ధం చేసేటప్పుడు ఇస్తారు. అదేవిధంగా రేసు గుర్రాలు కూడా ఇస్తారు రమ్ముని. మూడోది కూడా పందాలు వేసే కోడులు కూడా ఇస్తారు రమ్ముని. మరి మన మరి ఈ 3లో మరి మనవాడు దేనికి సంబంధించినోడో మీరే చెప్పాలి. ఈ 3 కేటగిరీలో ప్రవీణ్ పగడాల ఆ రోజు రమ్ము తాగడానికి గల కారణం ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్. సరే తాగాడు, మీకు మీ వరకే వస్తున్నామండి, మేము తాగలేదని కొత్తగా మేము ఎక్కడ చెప్పాం, కొత్తగా అందరూ చెప్తూనే ఉన్నారు. తాగాడు. మీరు గమనించండి, మీరు చెప్పిన బ్రాండ్లంతా తాగిన తర్వాత మోటార్ సైకిల్ని హైదరాబాద్ నుంచి విజయవాడ రామర్పాడు వరకు నువ్వు డ్రైవ్ చేసుకొచ్చాడని చెప్తుంటివి. చాలా సంతోషం. ఉదయం 11:30 ఆ టైం నుంచి అక్కడ బయలుదేరితే 11:30, 12:30, 1:30, 2:30, 3:30, 4:30 ఎంటర్ అయిపోయాడు. 5 గంటలకు వచ్చేలా 5 గంటల జర్నీ చేసింది. ఏమండి, మీరు కారు వేసుకొని హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎన్ని గంటలు, తాగనోడు ఎన్ని గంటలకు రాగలడో మీరు చూడండి. ఏ పని మీద వస్తాడో చూడండి. ఇది సాధ్యమయ్యేదనా? నాకు అసాధ్యం అనిపిస్తుంది. తాగిన వాడు 5 గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ మీరు కారులో రాగలడా, లారీలో రాగలడా, బస్సులో రాగలడా, మోటార్ సైకిల్ మీద రాగలడా? దేని మీద ఎంత స్పీడ్లోనైనా రాలేడు. మామూలు మనిషి రాలేకపోతే తాగిన మనిషి రాగలడా? ఇది అసాధ్యమయ్యే పని. మరి ఎంతవరకు మరి వాళ్ళు పోలీసు వారికి మరి ఎట్లా సాధ్యం? మరి మీరు తాగి ఒకసారి రండి సార్ ప్లీజ్. ఎస్పీ గారు, మీరును అశోక్ కుమార్ గారు, ఐజీ గారు, మీకు మందు బండి అరేంజ్ చేస్తాను,
మీరు ఆయన తాగిని అని ఇప్పిస్తాను, మీరు రండి సార్ ప్లీజ్ చేస్తే మేము నమ్ముతాం. మేము నమ్ముతా ఉన్నాం కదా, మీరు ఇచ్చిన ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్లు కూడా మేము నమ్ముతాం, మీరు ఏ చెప్తారు ఎస్ అంటాం. అది అసాధ్యమయ్యే పని అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సరే, పట్టపగలు తాగాడు, 11 గంటలు తాగేవాడు ఏ కేటగిరీకి వస్తాడు నేను చెప్పాను కదా. 3 చోట్ల పడుతూ లేస్తూ తాగాడంట, పడుతూ లేస్తూ. ఏడబడ్డాడో ఒకసారి చెప్పండి సార్. తర్వాత ఒక మనిషి తాగాలంటే అతను ఆటోమేటిక్గా దానిలో ఏదో ఒకటి కలుపుకొని తాగాలి, డైరెక్ట్గా రా తాగలేడు. రమ్ము రా తాగాలంటే ఎంతో తాగుబోతైతే తప్ప రా తాగలేడు. మనుషులకు దూరంగా బతికేవాడు మాత్రమే రా తాగుతాడు. రా అంటే ఉన్నది ఉన్నట్టుగానే కొనుక్కొని తాగటాన్ని రా అంటారు. కాబట్టి వాడు పచ్చి తాగుబోతై ఉండాల, ప్రజలతో సంబంధ బాంధవ్యాలు లేనివాడై ఉండాల, ప్రజలంటే భయం కలిగినోడు ఉండాల. మైకు పుచ్చుకొని ప్రార్థన చేసేవాడు అది చేసే పని కాదని చెప్పేసని నేను ఖచ్చితంగా చెప్పేస్తున్నా. అదేవిధంగా మీరు సరే అది ఓకే, మీరు ఎస్పీ గారు ఐజీ గారు మీరు తాగారని చెప్పేసానని అదేదో సర్టిఫికేట్ తీసుకొని చూపిస్తున్నారు. సరేనండి, 25వ తారీఖు 24వ తారీఖు రాత్రి మీ ఎస్ఐ గారు ట్రాఫిక్ లో ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన సుబ్బారావు గారు. ఆయన మొట్టమొదటిసారి ఈయన చూశాడు, చివరి మాట్లాడింది ఆయనే. బ్రతికున్నప్పుడు ప్రవీణ్ పగడాల బ్రతికున్నప్పుడు మొట్టమొదటి చివరిసారిగా పలకరించిన వ్యక్తి సుబ్బారావు గారు. ఏం చేశాడు సుబ్బారావు గారు? ఆయన పడిపోయి ఉంటే తీసుకొచ్చాడు. సరేనండి, తీసుకొచ్చి ఏం చేశాడు? ఆయనకి ముందు మంచినీళ్ళు ఇచ్చాడు, తర్వాత ఏం చేశాడు? టీ స్టాల్ని పిలిపించి టీ ఇచ్చాడు. ఇక్కడ ఒక మర్మం ఉంది. ప్రపంచంలో ఎవడైనా మత్తు మందు తాగి మత్తులో ఉన్నవాడు టీ తాగుతాడు అని చెప్పి నిరూపిస్తే నేను ₹1 ఇస్తా. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. నువ్వు ఏదైనా సరే టీ తాగడు. ఎందుకనంటే మత్తులో ఉన్నవాడు మత్తు కావాలని చెప్పేసి తాగినవాడు టీ తాగితే మత్తు దిగిపోదు సార్. ఇంటికాడ ఎవరైనా సరే చాటం తాగేవాడు ఇంట్లో తెలియకుండా ఉండాలంటే తాగేది ఏంటి? చివరిలో టీ తాగలుగుతాడు ఇంటికి.